హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దిలీప్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీ మొబైల్లో ఉన్న నార్మల్ పిక్స్ని లేదా బ్లర్ అయిపోయిన పిక్స్ని హెచ్డీ క్వాలిటీలోకి ఎలా కన్వర్ట్ చేయాలో అయితే చెప్పబోతున్నాను. మీరు వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, దీనికోసం మీరు ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ నేమ్ వచ్చి రిమినీ. ఈ అప్లికేషన్ ప్లే స్టోర్ కూడా అవైలబుల్గా ఉంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అండ్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఇవన్నీ స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. పైన స్కిప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇవన్నీ స్కిప్ చేసేయండి. సో ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఆల్రెడీ అప్లికేషన్ యూజ్ చేసి ఉంటే మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు, లేకపోతే ఫేస్బుక్ ఐడి ఉంది కదా, ఫేస్బుక్ ఐడితో కూడా లాగిన్ అవ్వచ్చు. అయితే ఫేస్బుక్ ఐడితో లాగిన్ అయితే అవుతున్నాను. మీరు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అని వస్తుంది. ఇక చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లో, కానీ నేనైతే ఒక ఎన్హాన్స్ ఎలా చేసుకోవాలని అయితే ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్హాన్స్ అని, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఏ పిక్ని అయితే హెచ్డీ క్వాలిటీలో కన్వర్ట్ చేయాలనుకున్నా ఆ పిక్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక పిక్ సెలెక్ట్ చేస్తాను మీకు చూపించడం కోసం. సో పిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాక, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందన రైట్ మార్క్ ఉంది కదా రెడ్ కలర్లో, దాని మీద క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది ప్లే అవుతుంది. ఇప్పుడైతే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ప్లే అవుతుంది ఫ్రెండ్స్. అడ్వర్టైజ్మెంట్ అయితే ప్లే అవనివ్వండి. ప్లే అయిపోయిన తర్వాత మీ పిక్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది హెచ్డీ క్వాలిటీలోకి అయితే. ఈ అప్లికేషన్లో ఓన్లీ డేకి 20 పిక్స్ మాత్రం మీరు పిక్స్ని అయితే అనౌన్స్ చేసుకోవడానికి అవుతుంది ఫ్రెండ్స్. అంతకుమించి ఎక్కువ పిక్స్ అయితే చేయడానికి అయితే అవ్వదు. ఇంకా ఎక్కువ పిక్స్ మీరు అనౌన్స్ చేసుకోవాలనుకుంటే కొంత అమౌంట్ పే చేసి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. సో అడ్వర్టైజ్మెంట్ అయితే ప్లే అవుతుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ అయితే స్కిప్ చేయడానికి అయితే మనకు అవ్వదు. కంప్లీట్గా అడ్వర్టైజ్మెంట్ చూడవలసిందే. సో ఈ అడ్వర్టైజ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బ్యాక్కి వెళ్ళిపోదాం మనం. పిక్ అండ్ నార్మల్ నుంచి హెచ్డీ క్వాలిటీ కన్వర్ట్ అయితే అవుతుంది. కొద్ది టైం వెయిట్ చేయండి. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫేస్ జూమ్ చేసిన తర్వాత బిఫోర్ అనేది ఎంత బ్లర్ ఉంది, జూమ్ చేస్తే ఆఫ్టర్ అనేది చూసి ఎంత క్లారిటీగా అయిందో పిక్. సో ఫుల్ పిక్ అయితే ఇది. ఇంకా లోడింగ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, డిఫరెన్స్ అని మీరే చూడండి ఎంత బాగుందో. ఇది బిఫోర్ అనేది బ్లర్గా ఉంది పిక్ అనేది, ఆఫ్టర్ అని చూడండి హెచ్డీ క్వాలిటీలోకి అయితే కన్వర్ట్ అయిపోయింది పిక్. సో పిక్ అయితే ఎన్హాన్స్ అయిపోయింది ఫ్రెండ్స్, అంటే హెచ్డీ క్వాలిటీలో కన్వర్ట్ అయిపోయింది. మీకు జూమ్ చేసి చూపిస్తుంది చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. బిఫోర్ అండ్ బ్లర్గా ఉంది, ఆఫ్టర్ ఇప్పుడు ఎన్హాన్స్ అయిన తర్వాత చూడండి పిక్ అనేది ఎంత క్లారిటీగా అయిందో. సో ఈ విధంగా మీరు కూడా మీ పిక్స్ని బ్లర్ అయిపోయిన పిక్స్ కానీ ఏవైనా మీ మొబైల్లో పాత పిక్స్ ఉంటాయి కదా, ఓల్డ్ పిక్స్ అనేవి, ఈ విధంగా హెచ్డీ క్వాలిటీలోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇలా కన్వర్ట్ చేసుకున్న తర్వాత పైన డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ అయితే ప్లే అవుతుంది. ప్లే అయిన తర్వాత ఆటోమేటిక్గా పిక్ అనేది మీ గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అయిపోతుంది. పిక్ అనేది మీ గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీ నార్మల్ పిక్స్ని హెచ్డీ క్వాలిటీలోకి అయితే కన్వర్ట్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ బటన్పై ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే.